ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈ బృహస్పతి లేదా గురుగ్రహం అనుకూలతకై దత్తాత్రేయ స్వామిని ఏ ప్రక్రియలతో పూజించాలి, ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి అంశాన్ని శ్రీరస్తులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ దశమి సాయంత్రం 6:55 వరకు ఉంది. నక్షత్రం ఆశ్లేష ఉదయం 9:38 వరకు, అనంతరం నక్షత్రం మఖ. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు ప్రత్యేకత శ్రీరామ పట్టాభిషేకం భద్రాచల క్షేత్రంలో. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, రవి సంచారం కూడా మేషక్షేత్రంలో ఉచ్చస్థితి. చంద్ర సంచారం కర్కాటక సింహక్షేత్రాల్లో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజుడికి శత్రుక్షేత్ర స్థితి. శుక్ర రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి, శుక్రుడికి ఉచ్చస్థితి. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యానుకూలత పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఆధిక్యత సాధించగలుగుతారు. విద్యార్థులకి మానసిక ఉల్లాసం పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యయం, ఆదాయం సమాంతరంగా కొనసాగుతాయి. వ్యయం శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని పెంచుతుంది. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు, సంతృప్తిని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయపాత వృత్తి వారికి కలిసి వస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి అనుకూలతని పెంచుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో కానీ, వ్యాపార ఒప్పందాల విషయంలో కానీ ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తొలగిపోతాయి. సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. మంచి కార్యక్రమాలు సినీ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా ఉన్నప్పటికీ అవరోధాలతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. అవమానకర సంఘటనలు కూడా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలకు సఖ్యత లోపిస్తుంది. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత కార్యకలాపాలు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు ఎదురవుతాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర ప్రమాదాలు దూరం చేసుకోవటానికి, అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడిన విజయాలు ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇతరులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కొనసాగించి ప్రశంసలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం క్షేమం. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలు, శాస్త్రీయపరమైనటువంటి పద్ధతులు ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో చిరు సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి ఆలోచన, సంపత్తితో కూడిన నిర్ణయాలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమాలు విజయాలకి కూడా దోహదపడతాయి. మొండి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సమస్యల్ని ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ అంతిమంగా గుర్తింపబడుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ రవి బృహస్పతుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకుని అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకోవడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. క్రమక్రమంగా ఆర్థిక విషయాల్లో అలజడి దూరం చేసుకోగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి పొందగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి అనుకూలిస్తుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. విదేశీ ప్రయాణాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. సంతోష వార్తలు వింటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయపద వృత్తి వారికి కలిసి వస్తుంది. సంబంధ బాంధవ్యాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడా రంగం వారికి యోగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. వ్యాపార రంగం వారికి నూతన ప్రక్రియలు లాభిస్తాయి. అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిగి ఉంటారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా అనుకూలతని పెంచుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆవేశపూరిత నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అవరోధాలని క్రమక్రమంగా మాత్రమే జయించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు మహిళలు ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి నెగ్గుకు రాగలుగుతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. వైద్య వృత్తి వారు మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు రాణిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. మంచి అవకాశాలు ఉద్యోగస్తులు సద్వినియోగపరచగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా ప్రదర్శించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా, తృతీయ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా, జన్మ శని, జన్మ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు, ఆరోగ్య ప్రతికూలతను ఎదుర్కోవడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. తొందరపాటు స్వభావంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలని కూడా చవిచూస్తారు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మనపూర్వక నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. కుటుంబ వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు దూరం చేసుకోవడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మంచి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యయాన్ని జయించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.